ఈరోజు జరిగిన ఎపిసోడ్ 12లో స్టార్ట్ అవడమే ఓకే ఎపిసోడ్ 12 ఈరోజు స్టార్ట్ అవడమే పనిష్మెంట్తో స్టార్ట్ అయింది. బిగ్ బాస్ ఈ లాంగ్వేజ్ మాట్లాడే విధానంలో తెలుగు కాకుండా మిగతా ఇతర లాంగ్వేజెస్ మాట్లాడడం సభ్యులందరూ బిగ్ బాస్కి ఆ విషయంలో చాలా కోపం వచ్చింది. అది కూడా పదే బ్రేక్ చేయడం వల్ల ఆడియన్స్ కూడా ఇరిటేట్ ఫీల్ అవుతున్నారు అనేది ఆయన అందరికీ మందలించిన విషయం. సో దీనికి పనిష్మెంట్ గాను అక్కడ అవర్స్ ఏదైతే రెడ్యూస్ చేసుకోవాలనేది టాస్క్ నిన్న స్టార్ట్ అయిందో దానికి సంబంధించి 2 hours ఓనర్స్కి ఇంక్రీజ్ చేశారు, 1 hour టెనెంట్స్కి ఇంక్రీజ్ చేశారు. అంటే ఈ అవర్స్ తగ్గించుకుంటేనే వాళ్ళు నిద్రపోవడానికి కూడా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ టాస్క్ కూడా ఏంటంటే 0 తెచ్చుకోవాలి. ఈ రౌండ్ బై రౌండ్ గేమ్ గెలిచిన వాళ్ళకి 1 hour 2 hours అనేది బిగ్ బాస్ నిర్ణయిస్తారు, దాన్ని బట్టి తగ్గించుకోవాలి. బట్ ఇక్కడ పనిష్మెంట్ కింద మళ్ళీ వాళ్ళకి 2 hours వీళ్ళకి 1 hour అయితే పెరిగింది ప్రస్తుతం. ఇప్పుడు సెకండ్ టాస్క్ అయితే స్టార్ట్ అయింది టైం రెడ్యూస్ చేసుకోవడానికి. టాస్క్ ఏంటంటే అక్కడ ఒక టెలిఫోను ఒక బజర్ ఇచ్చారు. ముందు బజర్ గురించి మాట్లాడుకుందాం. బజర్ ఏంటంటే ఈ బజర్ ప్రెస్ చేస్తే మూడు కండిషన్స్ అయితే ఉంటాయి. ఈ 3 కండిషన్స్కి సంబంధించి ఎంత టైం తగ్గుద్ది, ఎంత టైం పెరుగుద్ది అనేది ఈ టాస్క్ యొక్క మెయిన్ ఉద్దేశం. అది ఏంటని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మంచి అవకాశం ఏంటంటే ఈ టాస్క్ ఎవరైతే బజరు ప్రెస్ చేస్తారో వాళ్ళు 0కి తెచ్చుకునే అవకాశం ఉంది టైంని. అయితే ఎవరు నొక్కుతారు ఎవరు నొక్కరు అనే దాని మీద కూడా పాయింట్లు ఉన్నాయి. ఎలా అంటే సింగిల్ ఏదో ఒక టీం కనుక బజర్ నొక్కింది అనుకోండి, అవతల వాళ్ళని కన్విన్స్ చేసుకోనో ఏదో ఒకటి చేసి వాళ్ళకి 0కి వస్తుంది. లేదు ఇద్దరు కనుక ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకుంటే ఇద్దరు బజర్ నొక్కారు అనుకోండి, ఒక్కొక్క 1 hour పనిష్మెంట్ కింద పెరుగుద్ది. లేదు ఇద్దరు టెనెంట్స్ ఓనర్స్ ఇద్దరు బజర్ నొక్కలేదు అనుకోండి, సో దానివల్ల ఏంటంటే 1 hour తగ్గుద్ది. ఇది గేమ్. అయితే ఈ టెలిఫోన్ దేనికి యూజ్ చేస్తారంటే వీళ్ళొక రూమ్లో టెలిఫోన్ పెట్టి ఉంచారు. ఈ బజర్ నొక్కాలా వద్దా అనేది ఒకళ్ళు కన్విన్స్ చేసుకోవడంలో నమ్మకం కలిగించుకోవడంలో ఉంటుంది అనమాట ఈ టెనెంట్స్ ఓనర్స్. బట్ వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే ప్రెస్ చేసేద్దామని చెప్పి ఒకటి ఆలోచించాలి. కళ్యాణ్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇద్దరు ప్రెస్ చేయడానికి డిసైడ్ అయిపోయారు, ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా రూముల్లో ఒకరు తెలియకుండా ఒకళ్ళు. కానీ దానివల్ల నష్టపోయేది 2 టీంలు నష్టపోతారు. ఎలా అంటే ఒక 1 hour పనిష్మెంట్ కింద వస్తుంది. దానికన్నా కూడా ఇద్దరు ప్రెస్ చేయకుండా ఉంటే 1 hour తగ్గేది. ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు ఈ గేమ్లో. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు టెలిఫోన్ వాడుకొని ఒకరినొకరు ట్రస్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే వీళ్ళకి ట్రస్ట్ అలాగే ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఒకరినొకరు నమ్ముదాం, ఒకరినొకరు ట్రస్ట్ చేద్దాం అనేది ఆబ్వియస్లీ వీళ్ళకి ఉండి సాగదు. సో వీళ్ళు ఏం చేశారంటే అసలు ఫస్ట్ ఇలా స్టార్ట్ అవడమే ఇక్కడ వీళ్ళు నొక్కేశారు, వాళ్ళు అక్కడ వాళ్ళు నొక్కేశారు. సో ఆటోమేటిక్గా అది పనిష్మెంట్ కింద వస్తుంది. బట్ ఇది రివీల్ అవ్వాల్సి ఉంది, ఒకరు తెలియదు. సో ఇద్దరికి 1 hour అయితే పెరిగింది పనిష్మెంట్ కింద. సో అది వాళ్ళు ఒకరినొకరు కన్విన్స్ చేసుకున్నారు కానీ ఒకళ్ళు ట్రస్ట్ అయితే చేయలేదు. ఫైనల్గా అయితే 1 hour పనిష్మెంట్ కింద మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఇక్కడితో ఈ రౌండ్ క్లోజ్ అయింది. ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా టైం గడివడం వల్ల 0కి వచ్చేసారు. ఫస్ట్ 2 hours మిగిలి ఉండగానే టెనెంట్స్కి ఓనర్స్ 0కి వస్తారు. సో ఆటోమేటిక్గా ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్షిప్కి సంబంధించి ఓనర్స్ గ్రూప్ విన్ అయ్యారు. నెక్స్ట్ గేమ్స్లో ఈ గ్రూప్లో ఉండి ఎవరు కెప్టెన్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. అయితే ఇంకా 2 hours మిగిలి ఉండడం వల్ల టెనెంట్స్కి ఇంకా ఆ టైం అయ్యే వరకు కూడా పడుకోకూడదు అన్నారు. సో ఆ టైం అయ్యే వరకు పడుకోలేదు. తర్వాత టైం 3:45కి 0కి వచ్చింది. నెక్స్ట్ వాళ్ళు పడుకున్నారు. సంజన గారు ప్రతిసారి చేసే పని ఏంటంటే రూల్స్ బ్రేక్ చేసి మళ్ళీ తన కన్వీనియంట్గా తను మాట్లాడుకోవడం. ఏమన్నా అంటే నేను మానిటర్స్కి కూడా సుపీరియర్ని, ఐఎమ్ ద కెప్టెన్ ఫర్ దిస్ హౌస్, సో నేను తీసుకున్న డెసిషన్కి మీరు ఉభయ ఉండాలి అని అంటారు. అలాంటప్పుడు తను కూడా ఒక హౌస్మేట్, కెప్టెన్ అనే పదవితో పాటు తను కూడా హౌస్మేట్. ఫుడ్కి సంబంధించిన విషయం అంటే ఫుడ్ అందరికి సంబంధించిన విషయం. అక్కడ కొన్ని రూల్స్ పెట్టుకున్నప్పుడు టెనెంట్స్కి ఓనర్స్ అనేది ఫుడ్ ఇవ్వకూడదు. సో ఈ రూల్ని మిగతా వాళ్ళందరూ బ్రేక్ చేయనప్పుడు ఒక కెప్టెన్ ఒక హౌస్మేట్స్ అయిన తను డెఫినెట్గా బ్రేక్ చేయకూడదు. ఇదే విషయంలో మనీష్ మొంటర్గా ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో కరెక్ట్గా చేయకూడదండి. మీరు పనిష్మెంట్ ఆల్రెడీ రాముకి ఇదే బ్రేక్ చేసినందుకు స్విమ్మింగ్ పూల్లో తోశారు పనిష్మెంట్ కింద. సో ఆ పనిష్మెంట్ మీకు కూడా వర్తిస్తుంది కదా అనే విషయంలో ప్రియాను మనీష్ వాదించారు. కానీ మీకు తెలిసిన విషయంగా సంజన గారు అంత ఈజీగా ఎవరికి ఒప్పుకోరు.
అదే ప్రాబ్లం. బట్ పదే పదే రూల్స్ బ్రేక్ చేస్తుంది, దాన్ని ఒక సంథింగ్ ఒక వేలో కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అది చూసే ప్రేక్షకుడు కూడా లైట్ ఇంక వదిలేండి ఆమెని అనేలాగా అంత సీరియస్గా తీసుకోబుద్ది కావట్లేదు ప్రస్తుతానికి వ్యూవర్కి. సంథింగ్ ఒక పాయింట్ దగ్గర మాత్రం ఇసుకొచ్చింది ఎలాగే కనుక చేసుకుంటూ పోతే. సో బెటర్ టు ఆమె తను ఆపాలి ఇలాంటి. మొత్తానికి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు ఏంటంటే, నిన్న ఎవరైతే టాస్కుల్లో గెలిచి కెప్టెన్సీ కంటెంటర్స్గా గెలిచారో ఓనర్స్, అందులో మొత్తం 7 ఉన్నారు. ఆ 7కి సంబంధించి టెనెంట్స్కి ఒక పవర్ ఇచ్చారు బిగ్ బాస్. ఏంటంటే వీళ్ళు డిసైడ్ చేయాలి, అందులోంచి 7 4 అనర్హత ఉన్న కెప్టెన్సీకి అర్హులు కాని వాళ్ళని చెప్పమన్నారు. సో అలా చెప్పిన తర్వాత 4 కంటెండర్షిప్ నుండి తీసేసి మిగిలిన 3 కెప్టెన్సీ టాస్క్కి మూవ్ ఫార్వర్డ్ చేస్తారు. ఇది స్పెషల్గా టెనెంట్స్కి బిగ్ బాస్ ఇచ్చిన అవకాశం. సో ఇప్పుడు దాన్ని డిసైడ్ చేయడానికి వాళ్ళు చర్చించుకొని వాళ్ళు ఒక 4 సెలెక్ట్ చేయాలి. ఇది ఇప్పుడు టెనెంట్స్ డిసైడ్ చేయాల్సింది. మొత్తానికి టెనెంట్స్ అందరూ ఒకటైతే డిసైడ్ అయ్యారు, 4 ఎవరిని కంటెండర్షిప్ నుండి తప్పిద్దాం అనేది. ఒకటి ప్రియా, రీజన్ వచ్చేసి నాట్ క్యాపబుల్, బ్యాలెన్స్ చేయలేదు. ఎందుకంటే యాజ్ ఏ మానిటర్గా కూడా తను అంత ఎఫెక్టివ్గా అన్ని బ్యాలెన్స్ చేయలేకపోయింది, చూడలేకపోయింది అనేది ఒక రీజన్తో. అలాగే హరీష్ గారు అంటే మూడ్ స్వింగ్స్ అనే రీజన్తో ఆయన కూడా తొలగించారు ఆ కంటెండర్షిప్ నుండి. థర్డ్ వచ్చేసరికి శ్రేజాని తప్పించారు కెప్టెన్సీ కంటెండర్షిప్ నుండి. రీజన్ వచ్చేసి తనకి కొంచెం మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కరెక్ట్గా మేనేజ్ చేయలేదు, కెప్టెన్గా అస్సలు సాధ్యం కాదనేది అందరూ ఒక మాట మీద నిలబడ్డారు. బట్ సంజన గారు మాత్రం తనకి కెప్టెన్సీ విషయంలో తనకి హెల్ప్ చేసింది కాబట్టి తను మాత్రం ఓటేయలేదు. కాబట్టి మిగతా వాళ్ళందరూ అయితే మాత్రం శ్రేజ వద్దని చెప్పారు. సో కళ్యాణ్ కూడా అంతే. కళ్యాణ్ని ఎందుకు తప్పించారనేది నాకు తెలియదు, ఎందుకంటే కళ్యాణ్ కెప్టెన్గా సూటబుల్ అయ్యే పర్సనే. బట్ ఇక్కడ కళ్యాణ్ విషయంలో మెజారిటీ నిర్ణయం తీసుకుంది అయితే మాత్రం నాకు రీతు నుంచి ఫస్ట్ వచ్చింది కళ్యాణ్ వద్దని చెప్పి. మరి ఏ రీజన్తో అంటే అది మేబీ పర్సనల్, వాళ్ళిద్దరూ కమ్యూనికేషన్, ఈ మధ్యలో లవ్ ట్రాక్ ఇవన్నీ ఏమన్నా పర్సనల్ ఈగోస్ ఉన్నాయేమో తెలియదు. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మిగతా వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యారు. సాలిడ్గా అనిపించలేదు ఆ రీజన్ అయితే. ఈ 4 తప్పించారు, అదే ప్రకటించారు. వాళ్ళైతే ఆర్గ్యూ గట్టిగా చేశారు. హరీష్ గారు తన రీజన్ తను ఎంత ఎక్కువ ఆర్గ్యూ చేయలేదు. బట్ ప్రియా మాత్రం తను ప్రతి ఒక్కరిని కారణాలు ఇండివిజువల్గా చెప్పండి. దానికైతే వాళ్ళు ససేమర్ అన్నారు. అందరం కలిసి ఓట్లు వేసాము, అక్కడ నిర్ణయం తీసుకుని నీకు ఇంకా కావాలంటే తర్వాత వచ్చి అడుగు, మేము చెప్తాం తప్ప ఇప్పుడు నువ్వు అడిగితే ప్రతిదానికి నేను చెప్పలేమని చెప్పన్నారు. శ్రేజ అయితే ఇక అందరినీ పాయింట్ టు పాయింట్ గట్టిగా అడిగేసరికి వాళ్ళు కూడా ఒకటే చెప్పారు, మేము అందరం కలిసి తీసుకున్నానే 100 ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. బట్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఎవరినైతే మేము సెలెక్ట్ చేద్దాం అనుకున్నామో వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు కొన్ని విషయాలు డౌన్ ఉండడం వల్ల మేము అంటే డిఫెండింగ్ చేయడం కానీ, డిబేట్ చేయడం కానీ, ఆటలో కానీ, ప్రెజెన్స్లో కానీ ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నాము. అంత ఈజీగా ఏం నిర్ణయం తీసుకోలేదు, మేము ఆలోచించి తీసుకున్నాము అని అయితే ఇమాన్యుల్ కానీ తనూజ వీళ్ళందరూ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఫైనల్గా 4 అయితే పోటీని తప్పుకున్నారు. ఇక మిగిలిపోయింది ఎవరు అంటే భరణి ఒకళ్ళు, తర్వాత మనీష్, డీమాన్ మిగిలిపోయారు. వాళ్ళని వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్షిప్కి ప్రమోట్ చేశారు, ఈ భరణి, డీమాన్ అండ్ మనీష్. అయితే ఈ 3కి ఇప్పుడు ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్షిప్కి సెలెక్ట్ అయ్యారో ఈ 3కి ఒక పవర్ ఇచ్చారు. ఏంటంటే టెనెంట్స్ నుండి ఒకరిని సెలెక్ట్ చేయాలి అంటే మొత్తం 4 వస్తారు కాంపిటీషన్లోకి కెప్టెన్సీకి. సో వీళ్ళ 3 యునానిమస్గా ఇమాన్యుల్ని సెలెక్ట్ చేశారు. ఇమాన్యుల్ ఈ 3తో పాటు 4 అయ్యారు మొత్తం కాంపిటీషన్. ఇక్కడికి 4 నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ కెప్టెన్సీ కంటెండర్షిప్కి సంబంధించి 4 ఎవరైతే భరణి, డీమాన్, మనీష్ అండ్ ఇమాన్యుల్ పోటీ పడ్డారు. అది రంగుపడుద్ది అనే గేమ్ టాస్క్ పెట్టారు. ఇదేంటంటే కొన్ని రౌండ్లుగా జరుగుద్ది. ఒక్కొక్క రౌండ్కి బజర్ నొక్కినప్పుడల్లా ఎవరి టీషర్ట్ అయితే కలర్తో నింపాలి. వీళ్ళు ఒకరికొకరు రాసుకోవాలి. ఎవరి టీషర్ట్ అయితే ఎక్కువ కలర్ అంటుకుంటుందో వాళ్ళు ఈ గేమ్ నుండి తొలగించబడతారు, అంటే బజర్ నొక్కే టైంకి. ఇలాగ ఎన్ని రౌండ్లు అయితే జరుగుతాయో లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఎవరి టీషర్ట్ అయితే తక్కువ రంగుతో ఉంటారో వాళ్ళు కెప్టెన్ ఈ వారానికి కెప్టెన్ అయినట్టు లెక్క. అయితే ఫస్ట్ రౌండ్కు సంబంధించి మనీష్ గారు టీషర్టు ఫుల్ కలర్గా మారిపోయింది, రెడ్ కలర్తో. సో ఈ రౌండ్ నుంచి ఆయన తొలగించారు. ఇప్పుడు మిగిలిపోయింది ఎవరంటే భరణి గారు, డీమాన్ అండ్ ఇమాన్యుల్ మిగిలారు. వీళ్ళకి ఏంటంటే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళారు. నెక్స్ట్ రౌండ్లో వీళ్ళకి మళ్ళీ కొత్త టీషర్ట్లు ఇస్తారు, మళ్ళీ కొత్త పెయింట్ ఇస్తారు. మళ్ళీ యాజ్ యూజువల్ ఈ 3 ఫైట్ చేసుకో. రౌండ్ 2 స్టార్ట్ అయింది వచ్చేసి ఇమాన్యుల్కి, భరణి గారికి అండ్ డీమాన్ పవన్కి.
ఈ గేమ్లో వచ్చేసరికి సంచాలక్ మిస్టేక్ చేసినట్టయితే అనిపించింది. ఎందుకంటే రీతు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ పక్క నుండి పదే సంచాలక్ తప్పు చేస్తుందని హైలైట్ చేయడానికి ట్రై చేశారు. అది అంటే ఎమోషనల్గా తనని బ్లాక్మెయిల్ చేశారైతే అనిపించింది. పదే ఒక జరగని దాన్ని జరిగింది నువ్వు చూడట్లేదు, నువ్వు ఫేవరెటిజం చూపిస్తున్నావు, మీరు ఒకటి కదా అర్థమవుతుంది అని చెప్పి సంచాలకుని పదే అలాగా నొక్కి పెట్టడం వల్ల రీతు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి భరణి గారిని బజర్ నొక్కాక కూడా కంటిన్యూ చేశారని ఒకే ఒక రీజన్తో అవుట్ ఆఫ్ ద గేమ్ చేసింది. అయితే ఇక్కడ తెలియాల్సిన తనూజ పదే చెప్తుంది, డీమాన్ కూడా బజర్ మోగిన తర్వాత ఇమాన్యుల్కి రాశాడనేది తనూజ అక్కడ వాదించింది. రీతు దానికి యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే తను గుడ్ అనిపించుకోవడం కోసం ఓనర్స్ దగ్గర నేనేం ఫేవరెటిజం చూపించట్లేదు అనేది నిరూపించుకోవడం కోసం రీతు అయితే చాలా పెద్ద తప్పు చేసింది అయితే అనిపిస్తుంది. ఎందుకంటే భరణిని ఏ రీజన్తో అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ పంపించిందో అదే రీజన్ డీమన్ పవన్ కూడా అక్కడ చేసి ఉంటే ఇమాన్యుల్ ఈరోజు కెప్టెన్ సెకండ్ రౌండ్లోనే అయ్యేవాడు. అయితే ఫైనల్గా భరణిని అవుట్ చేశారు. నెక్స్ట్ రౌండ్కి ఇమాన్యుల్ అండ్ డీమన్ పవన్ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళారు ఫైనల్కి. థర్డ్ రౌండ్కి వచ్చేసరికి ఇమాన్యుల్కి డీమాన్ పవన్కి ఫైనల్ రౌండ్ జరిగింది. ఈ ఫైనల్ రౌండ్లో రీతు ఏదైతే రాంగ్ డెసిషన్ తీసుకుందో ఆ రాంగ్ డెసిషన్ వల్ల అయితే డెఫినెట్గా అది డీమాన్ పవన్కి ఫేవర్ అయితే జరిగిందని అయితే చెప్పచ్చు. ఆబ్వియస్లీ ఇమాన్యుల్కున్న ఆ మజిల్ పవర్కి తనకున్న బాడీ లాంగ్వేజ్కి డీమాన్ పవన్తో పోటీ పడడం అంటే చాలా కష్టం. ఎందుకంటే డిప్స్ ఈజీగా ఒక 70-80 కొట్టగల డీమాన్ పవన్తో ఇలాంటి ఫిజికల్గా తలపడే విషయంలో డెఫినెట్గా డీమాన్ పవన్ విన్ అవుతాడని ముందుగానే తెలుసు. ఆబ్వియస్లీ తనే ఈ ఇంటి రెండో కెప్టెన్ అయ్యాడు ఈ వారానికి. మొత్తానికైతే ఎపిసోడ్ 12 అయితే మాత్రం కెప్టెన్సీ కంటెండర్షిప్లో పవన్ విన్ అవ్వడంతో ముగిసింది. మీ అందరికీ నేను దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీడియో చూసి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.